కంచుకి అని అంతఃపురాల్లో భటులను పెట్టేవారు. కంచుకము ధరించిన వాళ్ళు కంచుకి. కంచుకం అంటే రవిక, అది పురుషులు దొడగరు, స్త్రీలు దొడుక్కుంటారు. రవిక దొడుక్కుని ఉంటాడు మగవాడే, కానీ నపుంసకుడు. అటువంటి వాళ్ళని అంతఃపురంలో కాపలా పెట్టేవారు. వారి ఆలోచనలు వారివి, మనకు అనవసరం. నాట్య గురువులుగా పెట్టేవారు. నాట్య గురువు కనుక అటువంటి వాడైతే చాలా సుఖంగా ఉంటుంది. వీళ్ళ డ్యాన్సుల పేరు మీద మన అమ్మాయిల్ని మనం 20 ఏళ్ళ అమ్మాయిని 25 ఏళ్ల గురువు దగ్గరికి పంపిస్తే కొక్కరోకో అనుమానం లేదు. ఇక్కడ పంపకూడదు. జిమ్కి జమ్మకి అమ్మాయిల్ని పంపేవాళ్ళు అమ్మాయిల దగ్గరికే పంపాలి, స్త్రీల దగ్గరికే పంపాలి, పురుషుల దగ్గరికి పంపకూడదు. పంపుతున్నారు ఈవేళ. లేదంటే ఆ మాస్టర్ చాలా మంచి, ఒక వారంలో తెలుస్తుంది నీకు, త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో. 2 బస్ స్టాండ్లో ఉంటారు. పంపకూడదు అలాగా. ఈయన అమ్మాయి వయస్సులో ఉందా? ఆ జిమ్ నేర్పేవాడు, జమ్మ నేర్పేవాడు, నాట్యం నేర్పేవాడు వయస్సులో ఉన్నాడా? ఈ చెయ్యి ఇలా పెట్టాలమ్మా, ఈ కాలు ఇలా పెట్టాలమ్మా. వాడు ఏమన్నా జడ పదార్థం అండి? వాడు మనిషి కదా. ఈ అమ్మాయి వయస్సులో లేదా వెధవేషాలు వేయడండి? ఎలా పంపిస్తారండి అమ్మాయిల్ని? చదువుకు అంతకంటే ఎవరు దొరకలేదా? గురువుకి శిష్యురాలకి మధ్యలో కనీసం 15 ఏళ్ళు వయోభేదం లేకుండా పంపకూడదండి. ప్రాచీన వ్యవహారమే చెబుతున్నాను. ఇవాళ ఏం చోట్ల మనం ప్రతిదానికి పంపిస్తున్నాం అంతే. ఎక్కడ అదో క్లాసు ఇదో క్లాసు, మొత్తం క్లాసు పీకారు అందరూ కలిసి. ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి దేశంలో వ్యవహారాలు? తల్లిదండ్రులు అశ్రద్ధ చేస్తున్నారు ఖచ్చితంగా. ఇంట్రెస్ట్ అండి, ఇంట్రెస్టేనమ్మా. తర్వాత నీకు జరిగింది ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా అశాంతి. ఇంట్రెస్ట్ ఉండదు నీకు, ఇంట్రెస్ట్ గమనిస్తే. ఆ ఇంట్రెస్ట్కి ముసలైన ఎవడు లేడా? డాన్స్ నేర్పేవాడు, ఈ జిమ్ నేర్పేవాడు ముసలాడు, 60 ఏళ్ళ వాడు ఎవడు లేడా? 20 ఏళ్ళ అమ్మాయిని 60 ఏళ్ళ వాడి దగ్గరికి పంపండి. 25 ఏళ్ళ వాడి దగ్గరికి ఎలా పంపిస్తారండి? వాడేమైనా వశిష్ఠ మహర్షి, ఈవిడేమైనా అరుంధత? ఇక్కడ ఇలాంటి పనులన్నీ మనం చేసి కోచింగ్ పేరు మీద డబ్బులు తగలబెట్టేసి తర్వాత అనుకోకుండా ఏం జరగలేదు, అనుకోబట్టే జరిగింది. ఇలాగా నువ్వు అనుకోలేదు, వాళ్ళు అనుకున్నారు. మానవ